రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం లేదు. దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీమ్లు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా మన ఆమెకి ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు ఏమైనా అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగారం వస్తే అన్ని కూడా జనాభా ప్రకారం అది ఒక భాగం. రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత 50 సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలని ఎస్సీలు చదువుకోవాలని, హాస్టల్ పెట్టాలని, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలను పెట్టాలని పోరాటం దశల వారిగా తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా దాన్ని హాస్టల్ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నది. హాస్టల్ గురుకులాలు రియంబర్స్మెంట్ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వీటికోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం. ఉద్యోగాలలో బీసీలు ఈరోజు 58% రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇక్కడ కూడా 25% దాటుతుంది. కేంద్రంలో అయితే 18% ఉంటుంది. ఇతర రాష్ట్రాల లెక్క చూస్తే 25-30 మధ్యలో ఉన్నారు. మన రాష్ట్రంలో 50% దాడింది. ఇవన్నీ ఉద్యోగాలు భర్తీ చేయడం, పెట్టి చేయడం, రుణాలు ఇవ్వడానికి కార్పొరేషన్లు పెట్టియడం, ఇవన్నిటి వల్ల బీసీల డెవలప్మెంట్ చేయడం. అలాంటి డెవలప్మెంట్ అందుకే చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలి. విద్యారంగంలో కూడా బీసీలు అందరూ మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో అందరూ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ కులాలలో కూడా సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, అన్ని రంగాల్లో విభజితమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం సమాజంలో ఏర్పాటు చేస్తాం. బీసీలో ఉన్న అన్ని కులాలను ఏకం చేసి ముందుగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రం ద్వారా జిల్లాకు, మండలానికి, గ్రామ స్థాయి వరకు వెళ్ళి ఏ గ్రామానికి వెళ్ళినా ఆడ గొల్ల ఉన్నాడు, కుర్మ ఉన్నాడు, ముందరు కాపున్నాడు, చాకలు ఉన్నాడు, మంగళం ఎక్కడ ఉన్నా బీసీ చాకలు పెట్టుకుని గ్రామాల బీసీ చాకలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం తీసుకెళ్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాత మా బీసీలను ఏకం చేసి ఆ తర్వాత మన కృష్ణన్న గారిని, మల్లన్న గారిని